బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈడీ తరపున ఏఎస్జీ వాసు వాదనను వినిపించారు. అయితే ఇరువైపులా వాదనను విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకి బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకైతే బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, ఎమ్మెల్సీ కవితకైతే ఎట్టకేలకు బెయిల్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి షరతులు విధించింది సుప్రీంకోర్టు? ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది? ప్రస్తుతానికి తనకి ఏదైతే ఈడీ కేసులో కవితకు బెయిల్ పిటిషన్ బెయిల్ ని మంజూరు చేస్తూ పిటిషన్ అలౌ చేస్తూ సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. అందులో భాగంగా యూజువల్ గా అన్ని కేసెస్ లో ఉన్నట్టుగానే తనకి దేశాన్ని వదిలి వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ కోర్టు అనుమతి తప్పనిసరి అన్నట్టు. అంతేకాకుండా తను రాష్ట్రాన్ని వదిలి వెళ్లకుండా ఉండేందుకు అవసరమైన షరతులు విధిస్తూ తన సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ పైన తన తీర్పు అయితే వెలువరించింది. బట్ ఈ బెయిల్ పిటిషన్ ని అలౌ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే తనకి బెయిల్ ని మంజూరు చేసే క్రమంలో జరిగిన పరిణామాలు మాత్రం చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో రెండు రకాల వాదనలు, రెండు రకాల వర్షన్స్ వినిపిస్తూ వచ్చారు. ఒకటి ఈడీ తరఫు నుంచి వాదించిన ఎస్వి రాజు ఒక రకమైన వర్షన్ వినిపిస్తూ ఉంటే, కవిత తరఫు నుంచి బెయిల్ ని మంజూరు చేయాలంటే వేసిన పిటిషన్ ద్వారా ముకుల్ రోహత్కి కూడా తన వాదనలు వినిపించారు. ఈ వాదనలు వినిపించే క్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతూ వచ్చింది. ఎందుకంటే బెంచ్ చాలా క్లియర్ గా చెప్పింది, కేసు మెరిట్స్ లోకి మేము వెళ్ళట్లేదు, తనకున్న ప్రాథమిక హక్కు బెయిల్ ని తీసుకోవడము, బెయిల్ తీసుకునే క్రమంలో ఏదైతే అవసరమైన పాయింట్స్ ఉన్నాయో వాటిని మాత్రం మేము కన్సిడర్ చేస్తున్నాము. కేసు పూర్వావరాల్లోకి వెళ్ళి ఆమె నేరం చేసిందా లేదన్న విషయంపై మేము ఎలాంటి డిస్కషన్ చేయట్లేదు. కేవలం మెరిట్స్ ప్రకారం చూస్తే మాత్రం ఎవరైనా సరే ఛార్జ్ షీట్ దాఖలు పూర్తి చేసిన తర్వాత వాళ్ళు కోర్టులో ఉండాల్సిన అవసరము, ఏదైతే జైల్లో ఉండాల్సిన అవసరం ఏమాత్రం ఉంది అన్న విషయంపైనే వాళ్ళు చూస్తున్నాం అన్న విషయం చాలా క్లియర్ గా చెప్పడంతో పాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే, ఒక్కసారి విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఆధారాలని ధ్వంసం చేయడం కానీ సాక్ష్యాన్ని ప్రభావితం చేసే అవకాశము ఉండకపోవచ్చు అనే విధానాన్ని తను అక్కడ చెప్పడం అన్నది చాలా కీలకంగా అనిపిస్తుంది. మరి అదే సందర్భంలో ముకుల్ రోహత్గి మాట్లాడుతున్నది మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరపరాధి, కేవలం ఇది రాజకీయ కక్షపూరిత చర్యగా మాత్రమే తను అభివర్ణించే ప్రయత్నం చేశారు. దాదాపుగా 153 రోజుల పాటు తీహార్ జైల్లో తను ఉన్నారు. ఒకవైపు తన హెల్త్ రీజన్స్ తనకున్నాయి, అంతే కూడా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళు కేవలం మనం నిర్బంధించే ఉద్దేశంతో మాత్రమే అక్కడ పెట్టారు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయడం. అంతేకాకుండా ఈ కేసు పూర్వపరాలను చూస్తే కూడా దాదాపుగా 100 కోట్ల స్కామ్ జరిగింది. 100 కోట్ల సౌత్ గ్రూప్ దగ్గర నుంచి డబ్బులు చేతులు మారాయి అని విచారణ సంస్థ ఒక్క రూపాయి కూడా ఎక్కడ రికవర్ చేయలేదు. 100 కోట్లు ఎక్కడ ఉన్నాయనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదనే ఒక టెక్నికల్ అంశాన్ని ముకుల్ రోహత్కి తెరపైకి తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతకన్నా కీలకమైన అంశం ఏంటంటే, తనకు సంబంధించి కేవలం సాక్ష్యాధారాలు లేవు, కేవలం మిగిలిన వాళ్ళ వాంగ్మూలాలు మాత్రమే ఉన్నాయనే విధంగా కూడా తను మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే అప్రూవర్ గా మారారో అప్రూవర్ గా మార్చే క్రమంలో జరిగిన తంతుకు సంబంధించిన డిస్కషన్ ముకుల్ రోహత్గి చేశారు. తన వర్షం వినిపించే క్రమంలో కూడా చాలా క్లియర్ గా వాళ్ళందరినీ బెదిరించి అప్రూవర్ గా మార్చారా అన్న అనుమానం ఉంది అనే మాట మాట్లాడుతూనే, అప్రూవర్ గా మాట్లాడిన వాళ్ళ వాంగ్మూలాలు తప్ప ఎక్కడికైనా ఆధారాలు దొరకలేదు, ఆధారాలు దొరకని నేపథ్యంలో తనకి బెయిల్ మంజూరు చేయాల్సిందే అనే విధంగా తను మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఈ సందర్భంలో ఎస్వి రాజు కూడా చాలా కీలకమైన పాయింట్స్ తీసుకుని వచ్చారు. మొదటిది, తను ఒకవేళ నేరం చేయకపోతే ఆ ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది? ఎందుకంటే తన ఫోన్ లో రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో మారుస్తూ వచ్చారు. ఆ మార్చే ఫోన్స్ అన్ని కూడా ఫార్మాట్ చేశారు. దీనికి చూస్తే మాత్రం, ఈ విషయాన్ని గమనిస్తే మాత్రం కంపల్సరీ తను ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం మాత్రమే
చేశారన్న విషయాన్ని, అంతేకాకుండా కార్లు మార్చడము, ఫోన్లు మార్చడము, ఫోన్ నెంబర్లు మార్చడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా తను ఆధారం ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తను ఒక కీలకమైన పొజిషన్ లో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రికి డాక్టర్ గా ఉన్నారు కాబట్టి తను సాక్ష్యాధారాలని తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్ష్యాలను బెదిరించే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే తను చేశారు. బట్ వీటన్నిటికన్నా చాలా కీలకమైన పాయింట్, బెంచ్ చేసిన కీలకమైన పాయింట్ మాత్రం ఏంటంటే ఇది కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా తను కేవలం విచారణ పూర్తయిన కేసులో తన జ్యుడిషియల్ కస్టడీ అన్నది అవసరం లేదు అనే విధంగానే మాట్లాడి వెంటనే తనకి బెయిల్ మంజూరు చేసినట్టయితే మనకు తెలుస్తోంది మమత. రైట్, అలాగే ఎలాంటి వాదనలు జరిగాయి అంటే ఆమెకు సంబంధించి ఆల్రెడీ ఈ సమాచారాన్ని అంతా కూడా డిలీట్ చేసింది, 10 రోజుల సమాచారం మాత్రమే దొరికింది అన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అరుణ్ పిల్లై కూడా ఉండే ఇంతకు ముందుకు, సో వీళ్ళందరినీ సమాచారం ఈమె మెయిన్ అనేసి అని చెప్పని అన్నారు. అయితే మరి ఇదంతా 10 రోజుల డేటాను బట్టే ఇదంతా జరిగిందంటారా? అయితే ఇక్కడ మనం మొత్తం ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ను గమనిస్తే, అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలకంగా చూడాలంటే మాత్రం ఇది ప్రారంభమైంది ఢిల్లీలో ప్రారంభమైంది. ఢిల్లీలో అప్పుడు ఉన్న జనరల్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ గా ఉండే వ్యక్తి ఈ కేసు అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఏంటంటే ఈ కొత్త పాలసీ తీసుకురావడం ద్వారా ఈ లిక్కర్ పాలసీ వచ్చే నేపథ్యంలో అది రాష్ట్ర ఖజానాకు దీనివల్ల నష్టం జరుగుతుంది అని అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ ఒక విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఫస్ట్ మనీష్ సిసోడియా దీని మీద ఫస్ట్ తను ఈ కేసులో దొరికారు. మనీష్ సిసోడియానే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు అని చెప్పేసి దాన్ని తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు వచ్చారు. అందులో సౌత్ గ్రూప్ కు సంబంధించి చాలా కీలకమైన వాళ్ళు మాగుంట రాఘవ కానివ్వండి, అరుణ్ పిల్లై గాని, లేకపోతే కవిత, ఎమ్మెల్సీ కవిత, వీళ్ళందరూ ఇందులో కీలకమైన విధంగా తీసుకొని వచ్చారు. అయితే దీంట్లో పాత్రదారులు అయితే దీన్ని మొత్తాన్ని నడిపించింది మాత్రం సౌత్ గ్రూప్ కు సంబంధించి నడిపించింది కవిత అనే వాదన అప్పుడు తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే తనే మొత్తము ఇది మొత్తం నడిపించారు. నడిపించే క్రమంలో ఒక 100 కోట్ల రూపాయలు గోవాకి సంబంధించిన ఎలక్షన్ సంబంధించి ఒక 100 కోట్ల రూపాయల డబ్బును కూడా హవాలా ద్వారా తను తీసుకెళ్లి దాన్ని మార్పించే ప్రయత్నం చేశారు అనే ఒక వాదన తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే తనకు మొదటగా 41 CRPC ప్రకారం తనకి చెప్పారు. 41 CRPC ప్రకారం వచ్చి తన వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరుకున్నారు. బట్ తను అప్పుడు రెసిస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రం మహిళగా తనకి ఏదైతే CRPC ప్రకారం చూస్తే కూడా 45 ప్రకారం తనకి మహిళగా కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ప్రకారము రాత్రి 6 గంటల తర్వాత తన విచారణ చేయకూడదు, అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు పిలిచి విచారణ చేయకుండా తన ఇంటికే వచ్చి విచారణ జరపాల్సిందిగా కూడా తను కోరింది. దానికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యం కూడా మనం చూసాం. కాబట్టి అప్పుడు తనకి ఒక మహిళ కాబట్టి తను ఖచ్చితంగా ఇంటికే వెళ్ళి విచారణ చేయాలని చెప్పిన నేపథ్యం మనం చూసాం. అప్పుడు ఇంటికి వెళ్ళి తను విచారణ చేసే క్రమంలో తను వాడిన ఫోన్లు కానివ్వండి, ఫోన్ నెంబర్లు, తను జరిగిన కార్లకు సంబంధించిన డీటెయిల్స్ అడిగినప్పుడు తను పెద్దగా సహకరించలేదు అని చెప్పేసి మళ్ళీ మరొకసారి ఈడీ సుప్రీంకోర్టులో తన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాము. ఉండండి, మనతో పాటు ఈ టాపిక్ కి సంబంధించి మాట్లాడడానికి తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రాజయ్య గారు. నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి బెయిల్ అయితే మంజూరైంది సుప్రీంకోర్టు నుంచి. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అన్ని సమాచారం అంతా కూడా ధ్వంసం చేసింది అని చెప్పి కూడా మాట్లాడిర్రు. ఇంతకు ముందుకు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా బెయిల్ దొరకలేదు. ఇప్పుడు ఎట్టకేలకైతే బెయిల్ దొరికింది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కచ్చగట్టి కావాలని అక్రమ కేసులో ఇరికించి అనేక సార్లు మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ఒక మహిళని కూడా చూడకుండా అక్రమంగా కేసు పెట్టి దాదాపు 5 నెలల పై చిలుకు ఈరోజు మరి తిహార్ జైల్లో ఉంచడం చాలా బాధాకరం. అంతేకాకుండా అనేక శారీరక బాధలు పడుతున్నప్పటికీ ఒక మహిళని చూడకుండా ఎన్ని రోజులు ఉంచడం జరిగింది. చివరికి సుప్రీంకోర్టు ఈ రోజు సరైన న్యాయం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షపూర్వకంగా కేసు పెట్టి ఒక మహిళని చూడకుండా ఓన్లీ కేసీఆర్ మీద కోపాన్ని కవిత మీద చూపించే ప్రయత్నం చేశారు. సో ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఈరోజు సరైన సమయం మంచి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందని తెలియజేసుకున్నాం. హర్షాన్ని వెలుగుతున్నాం.
అలాగే ఈడీ కేసుకి సంబంధించి మాత్రం బెయిల్ వచ్చింది. మిగతా దానికి సంబంధించి అంటే 5 నెలల నుంచి అయితే ఈడీ కేసులో జైల్లో ఉన్న కవితకు ఈ బెయిల్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? సో తప్పకుండా మేము హర్షాన్ని వెలుగుస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఎక్కడైనా ఓడిపోతుంది. కాకపోతే న్యాయము జరగటానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయమే పట్టిందిగా మేము భావిస్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే రోజులలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా కక్షపూర్వకంగా వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టిస్తున్నారు, ఈడీ కేసులని, తర్వాత సిబిఐ కానీ సిబిఐడి కేసులు కానీ అనేక రకాలుగా పెట్టేసి అనేక రకాల ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారు. తప్పకుండా వీటన్నిటికీ రాబోయే రోజులలో మూల్యం చెల్లించవలసి వస్తుంది. రైట్. అలాగే కేసీఆర్, కేటీఆర్ ఇటు చూసుకుంటే హరీష్ రావు అయినా కవిత అయినా అంటే కనిపించినప్పుడు మీడియాకి అయితే ఖచ్చితంగా చెప్పారు, అంటే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది కవిత అనేసి అని చెప్పి. అంటే ఎలాంటిది లేకుండా ఎలాంటి ఇవన్నీ కూడా నిందలు మాత్రమే అనేసి అని చెప్పి కూడా అనడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మరి బీజేపీ వాళ్ళు ఇది కాదు తనే మొత్తం ఉండి నడిపించింది అని కూడా మాట్లాడారు. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు కడిగిన ముత్యంలో రావడం అంటే ఆరోపణలు, నిందలు ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, నిందలేస్తారు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు చట్టం ముందు లేదా కోర్టులలో తేలినప్పుడే అది నిజాలు బయటపడతాయి. సో కాబట్టి అట్లాంటి నిరూపించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా ఎప్పటికైనా కడిగిన ముత్యంలో కవిత గారు వస్తారన్నారు. ఇప్పుడు కడిగిన ముత్యాలు వస్తున్నది. తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఇలాంటి కక్షపూరిత కేసులు ఎక్కడ కూడా కోర్టులో నిలబడవు అని తేలిపోయింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి రెడీగా ఉన్నారు. చిదంబర్ రెడ్డి, మీరు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు మనం ఇక్కడ అంటే చాలా కీలకమైన అంశాలు 2 ఉన్నాయి. మొదటిది ఏదైతే మీరు కక్ష సాధింపు చర్య అని మీరు అంటున్నారు, కానీ అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందులో భాగంగానే ఎప్పటి నుంచో కవిత మీద ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. కవితని ఇవాళ జైల్లో పెట్టడం కానివ్వ ఇవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోయిందనే విషయాన్ని బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో మీరు దాన్ని ఎలా చూడాలంటారు? కేవలము కవిత ఈ స్కామ్ లో ఇరుకోవడమే కాదు, చాలా మందిని ఇందులో తనే మొత్తం కింగ్ పిన్ గా వ్యవహరించిందనే ఒక ఆరోపణలు గతంలో వినిపించే ప్రయత్నం చేశారు. దానిపైన మీ స్పందన ఏంటి? వాటన్నిటికంటే కూడా మీరు ఒకసారి చూస్తే దాదాపు ఎలక్షన్లకు ముందు 6 నెలలుగా బీజేపీ అధినాయకత్వం మొత్తం కూడా తెలంగాణకు సంబంధించిన అధినాయకత్వం మొత్తం కూడా ఇంకా అరెస్టు చేయలేదు, అరెస్టు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి తీసుకురావడం. సో ఆ ఒత్తిడిలో భాగంగానే మరి కవితను అరెస్ట్ చేసినట్టు క్లియర్ గా తెలిసిపోయింది. అనేక సందర్భాల్లో బెయిల్ పిటిషన్ పెట్టుకుని అదే నిరాకరించినట్టు అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఈ రోజు 5 నెలలు దాటి ఒక మహిళ అయ్యుండి, మహిళలకు అనేక హక్కులు కూడా ఉంటాయి. సో అయినప్పటికీ వాటన్నిటిని తొంగలు తొక్కి అసలు బెయిల్ ఇవ్వలేదు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సో వారికి మరి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం, హర్షాన్ని వెలుగుస్తున్నాం. కడిగిన ముత్యంలా వస్తుందని చెప్పినాం. ఓన్లీ అభియోగాలు, నిందలు అనేకం వస్తుంటాయి రాజకీయ జీవితాలలో. సో వాటన్నిటిని ధైర్యంగా ధీటుగా ఎదుర్కొని ఈ రోజు బయటకు వస్తున్నందుకు తెలంగాణ సమాజం మొత్తం, ప్రత్యేకంగా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా పండుగ జరుపుకునే సంతోషంలో ఉన్నారు. తప్పకుండా మరి ఒక మంచి పరిణామం అయితే కొంత ఆలస్యమైన పర్లేదు, కానీ సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకుంటుందని హర్షం వెలుపుస్తుంది. కానీ రాజయ్య గారు, ఇక్కడ బీజేపీతో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి స్టెప్ కవితకు బెయిల్ అన్న దాన్ని బాగా ప్రచారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు దీన్ని ఖండించారు. కానీ బట్ స్టిల్ ఇంకా అదే డిస్కషన్ అలాగే జరిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు, కేసీఆర్ ని దగ్గరగా చూశారు. నిజంగా కవిత బెయిల్ కోసము ఒక పార్టీని తీసుకొచ్చి ఇంకో పార్టీలో విలీనం చేసే అవకాశం ఉందంటారా? మీ విశ్లేషణ ఏంటి? అది ఎట్టి పరిస్థితులలో వారు చెప్పిందే కాకుండా నేను కూడా చెప్తున్నాను, నాకున్న పరిజ్ఞానంలో 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎందులో విలీనం చేయడానికి అవకాశం లేదు. అదే బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కూడా విలీనం అయిపోతున్నది, కలుస్తున్నదని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజు బీజేపీకి కాంగ్రెస్ కు కొయ్యగా ఇవాళ బీఆర్ఎస్ ఒక ప్రతిపక్షంగా గట్టిగా పనిచేస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని ఢిల్లీలో కాపాడాలన్నా, ఇక్కడ గల్లీలో కాపాడాలన్నా ఒక బీఆర్ఎస్ కు మాత్రమే సాధ్యం. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉంది. కాబట్టి ఇది ఏదో ఒకసారి ఓడిపోగానే మొత్తం ఇది అయిపోయింది అన్నట్టు కాదు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ పైన, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కడిగేయడానికి
ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. రైతు వ్యతిరేకంగా ఈ రోజు అనేక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేకుండా మరి మొన్న గెలిచిన బీజేపీ కావచ్చు. సరే ఏదేమైనా కూడా రేపు రాబోయే రోజుల్లో రెండు పార్టీలకు ధీటుగా నిలబట్టి కొట్లాడమే మరి మా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో ప్రజా సమస్య కొట్లాడుతూ ముందు పోతాం. ఇక్కడ కూడా వెళ్ళిన సమస్య రాదు. అయితే ఫైనల్ గా ఒక రెండు విషయాలు. ఒకటి, 15 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తనకి బెయిల్ వస్తుందన్న సమాచారం ముందుగా మీకు ఎలా తెలిసిందన్న ఒక ప్రశ్న అయితే, రెండోది ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇప్పటిదాకా ఎలా అయితే మీరు టఫ్ గా మెయింటైన్ చేశారు అలానే ఉంటుందా, లేకపోతే బీజేపీ పార్టీతో ఏమైనా సఖ్యతగా రాజకీయాలు చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అన్నది చాలా మంది ఒక అనుమానం ఉంది. ఈ రెండు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. సో ఈ రోజు ఫిరాయింపు చట్టము ఉన్నది. గతంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని డిసిషన్స్ తీసుకొని డిస్క్వాలిఫై కూడా చేయడం జరిగింది. 3 నెలల్లో కనుక స్పీకర్ గారి నిర్ణయం తీసుకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మరి డిస్క్వాలిఫై చేసే అవకాశం ఒకటి ఉంది. ఒక 10 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిండ్రు, మిగతా వాళ్ళు పోలే. ఊహాగానాలు ఇవాళ 15 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నారంటే ఇవాళ కవితకు బెయిల్ వస్తుందన్న సమాచారం ముందుగానే. సపోర్టు కవిత గారికి సపోర్ట్ గా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుగా రాజ్యసభ సభ్యులు, తర్వాత కేటీఆర్, హరీష్ రావు గారు, కొందరు నాయకులు కూడా పోవడం జరిగింది. ఎందుకంటే అనేక మంది, అందరం వేల మందిలో వందల పోలేం కదా. ముఖ్యమైన నాయకులు అందరూ ప్రజాప్రతినిధులు మాత్రం పోయినారు. సో దానికి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మనం పేపర్లో చూసిన దాన్ని బట్టి సో ఎవరైతే పార్టీ ఫిరాయించిందో వాళ్ళ మీద సుప్రీంకోర్టులో కేసు వేయడానికి మాత్రం గతంలో ఒకసారి మాట్లాడింది, మళ్ళీ కూడా మాట్లాడటానికి అవకాశం ఉంది. సో ఫైనల్ గా చెప్పండి, ఇప్పటిదాకా జరిగిన ఏదైతే రాజకీయ పోరాటం ఉందో అది అలాగే కొనసాగుతుందా, లేకపోతే కవిత బెయిల్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఏమైనా మెత్తబడే అవకాశం ఉందా? ఈ ప్రశ్న అయితే చాలా మంది మధ్యలో ఉంది, మీరు సమాధానం చెప్పాలి. తప్పకుండా ఇప్పుడు ఈ స్ఫూర్తితోటి ఎప్పుడైతే కవిత బయటకు వచ్చిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితోటి ఇంకా రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను ఎండగట్టడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు పబ్బం గడుపుకున్న రేవంత్ రెడ్డి వచ్చిండు. కరువు వచ్చినట్టు అయిపోయింది. రైతులకు వ్యతిరేకంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఆయనకంటూ ఒక పాలసీ లేకుండా ఈ రోజు ముందు పోతున్న రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులను తెలంగాణకు ఒరగబెట్టలేదు కాబట్టి, ఎలాంటి కేటాయించలేదు కాబట్టి అటు కేంద్రంలో కూడా సమదూరం పాటిస్తాం. వాళ్ళ మీద కూడా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఉద్యమము తెలంగాణ అస్తిత్వం కోసము, అదేవిధంగా తెలంగాణ ఉనికి కోసము, తెలంగాణ అభివృద్ధి కోసం ఏర్పడ్డ పార్టీ కాబట్టి మాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. తప్పకుండా తెలంగాణ కోసం పనిచేస్తాం. ఏ పార్టీతో పొత్తు కూడా ముచ్చట్లేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. రెడ్డిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి ఈడీ తరపున ఏఎస్జీ వాదనను వినిపించారు. ఇరువైపులా వాదనను విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ ఏడాది మార్చి 15న అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లుగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. అరెస్టు వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి అంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే ఇదే కేసులో హైదరాబాద్కి చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించింది. అనంతరం కవితకు నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతడి కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్కి హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గత ఏడాది మార్చిలో కవితకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలాగా ఉన్నందున వాటిని కొట్టివేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజున ఆమెను ఈడీ అరెస్టు చేసింది.